అలాంటి ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితిని చూస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి కూడా నిన్న భీతావహ దృశ్యాలను, దయనీయ దృశ్యాలను మనం కాబూల్ ఎయిర్పోర్ట్లో చూసినటువంటి పరిస్థితి. తాలిబాన్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత పరిస్థితులు మారుతున్నట్లుగా కనపడుతూ ఉంది. కానీ తాలిబాన్ నేతలు చెబుతున్నటువంటి విషయాలు వేరేగా కనపడుతూ ఉన్నాయి. వారు హామీలు ఇస్తూ ఉన్నారు, భయపడాల్సిన పని లేదు, ఎవరు కూడా ఎవరికి హాని చేయమని చెబుతూ ఉన్నారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు కనపడుతూ ఉన్నాయి. కాబూల్ ఎయిర్పోర్ట్ను వారు తమ అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ దేశ అధ్యక్షుడు వేరే దేశానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అందరూ కూడా ఒక ఆందోళనలో, నిరాశ నిస్పృహల్లో ఉన్నట్లుగా కనపడుతోంది మనకి ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో. అలాగే చైనా, పాకిస్తాన్ బహిరంగంగా తమ మద్దతును ప్రకటించాయి తాలిబాన్ పవర్కి. రైట్, భారత్ వేచి చూసే ధోరణి కనపడుతుంది. కొంతమంది భారతీయులు ఇంకా కాబూల్లోని చిక్కుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ విషయాలన్నింటి మీద మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి గెస్టులు జాయిన్ అవుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్, అలాగే కేంద్ర హోంశాఖ రిటైర్డ్ సెక్రటరీ, మాజీ సెక్రటరీ పద్మనాభయ్య గారు మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే రిటైర్డ్ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ గారు జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే ప్రముఖ అనలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ గారు జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే డిఫెన్స్ ఎక్స్పర్ట్ మిస్టర్ విశాల్ చంద్ర ఈజ్ ఆల్సో జాయినింగ్ విత్ us. వెల్కమ్ సార్, అందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా పద్మనాభయ్య గారు, మీరు సుదీర్ఘకాలం హోమ్ సెక్రటరీగా పనిచేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ అఫైర్స్ కూడా పనిచేశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు కాబూల్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ? ఇప్పుడు ఇంకా స్పష్టత రాలేదండి ఈ విషయంలో. అందువల్ల 3-4 రోజుల్లో పరిస్థితి కొంచెం బాగుపడవచ్చు అనిపిస్తోంది. అందుకని ప్రస్తుతం మనం చేయగలిగింది ఏం లేదు, ఎక్సెప్ట్ వెయిట్ అండ్ వాచ్. వీ షుడ్ నాట్ జంప్ ఇన్ టు ఎనీ కంక్లూజన్స్. ఎందుకంటే 3-4 డెవలప్మెంట్స్ అయినాయి. మీరు చెప్పినట్టు ఈ తాలిబాన్ గవర్నమెంట్ అధికారులకి ఒక ఆర్డర్ జారీ చేసింది, తమ పనులు పూర్వంలాగానే చేయండి, మీరు రండి అని చెప్పేసి. అది ఒకటి మంచి పనే జరిగింది. రెండోది, గవర్నమెంట్ అధికారులే కాకుండా స్త్రీలను కూడా మీ మీ ఉద్యోగాలకు వెళ్ళండి, అది షరియతుల ప్రకారం ఇది అడ్మిసబుల్లే అని చెప్పేసి అది కూడా ఆదేశం ఇచ్చారు. తర్వాత అంతర్జాతీయ సంస్థలు కొన్ని ఏం చేసినాయి అంటే, ఈ ఆఫ్ఘనిస్తాన్లో స్త్రీలను, ఆడపిల్లలను సరిగ్గా చూడకపోతే ఐక్యరాజ్య సమితి కానీ వాటి ఇతర సంస్థలు కానీ లైక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వగైరా జోక్యం చేసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ తాలిబాన్ ఈ విషయాల్లో శ్రద్ధ చూపించకపోతే ఈ ఇంటర్నేషనల్ బాడీస్, ఇంటర్నేషనల్ ఒపీనియన్ సంస్థలు జోక్యం కలిగించుకునే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో ఇది చెప్పినప్పుడు ఈ ఐక్యరాజ్య సమితి తరఫున ఇంకా వాళ్ళ అఫీషియల్ గా చెప్పలేదు, బట్ ఇతర సంస్థలు ఈ డిమాండ్స్ చేసినప్పుడు అలాంటివి ఏం చెయ్యము అని చెప్పి తాలిబాన్ లీడర్స్ అన్నారు. అంతేకాదు, మా ప్రయారిటీ ముఖ్యంగా స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ, అంటే సుస్థిరతను భద్రత, ఈ రెండు మాకు ఇతర మీద పట్టించుకోము అని చెప్పి చెప్తున్నారు. అలాగే దీన్ని బట్టి ఏమనిపిస్తుందంటే, ఈ పోయిన 20 సంవత్సరాల్లోనూ తాలిబాన్లో కొంచెమైనా మార్పు వచ్చుంటుందేమో అని అనిపిస్తూ ఉంది. అలా అనుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఈ పోయిన 20 సంవత్సరాల్లో ఈ ఆదాయం, ఆ దేశం యొక్క సగటు మనిషికి ఆదాయం ఎన్నో రెట్లు పెరిగింది. స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్, స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగినాయి. ఇవి కూడా తాలిబాన్ విచారణ సరణలో కొంత మార్పు తెచ్చిందేమో అని అనిపిస్తూ ఉంది. కాబట్టి రెఫ్యూజీస్ ని ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో పరిస్థితి మీరు చెప్పారు, చాలా మంది ఇక్కడ ఇంజూర్ అయ్యారు, తర్వాత కింద పడ్డారు, ఏరోప్లేన్స్ లో అన్ని చోట్ల నుంచి ఎక్కుతున్నారు, ఇదంతా అని చెప్పేసి. ఈ రెఫ్యూజీస్ ని కూడా ఫ్రీగా వాళ్ళ దేశం వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటే వాళ్ళ హక్కులు ఉండాలి, అలాంటి హక్కు అని చెప్పి కూడా అంతర్జాతీయ ఒపీనియన్ చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇది కూడా ఒకవేళ జరగకపోతే ఈ తాలిబాన్ దగ్గర నుంచి వాళ్ళు రెఫ్యూజీస్ ని వెళ్ళనీయకుండా వాళ్ళని అడ్డుపట్టడం, లేకపోతే ఎయిర్పోర్ట్ దగ్గర రావడంలో కూడా సహాయం చేయకపోవడం, ఇలాంటివి జరిగితే అంతర్జాతీయ సంస్థలు జోక్యం కలగజేసుకునే ఆపర్చునిటీ చాలా ఉంది, అది జరగచ్చును. అందువల్ల ఈ తాలిబాన్ ఈ పనులన్నీ చేయవేమో అని అనిపిస్తూ ఉంది. మీరు అన్నట్టు ఇంతవరకు చైనా ఒకటి వాళ్ళు స్వాగతం చెప్పారు. వాళ్ళు యాక్చువల్గా కొంతకాలం క్రితం, 1 నెల క్రితం ఈ తాలిబాన్ డెలిగేషన్ ఒకటి వెళ్ళింది అక్కడికి, చైనా. దే వర్ రిసీవ్డ్ లైక్ వెరీ ఆనర్డ్ గెస్ట్. సో చైనా ఈజ్ హ్యాపీ, పాకిస్తాన్ ఈజ్ హ్యాపీ, ఇరాన్ ఈజ్ సార్ట్ ఆఫ్ దే హ్యావ్ నాట్ అబ్జెక్టెడ్ టు ఎనీథింగ్. రష్యా ఆల్సో ఈజ్ సార్ట్ ఆఫ్ హ్యావ్ నాట్ సెడ్ ఎనీథింగ్. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఇండియన్ పొజిషన్ కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే పోయిన ప్రెసిడెంట్
కి మనం చాలా దగ్గర, వాళ్ళు మనకి ఇండియాకి చాలా దగ్గరగా ఉండేవాడు. సో వీ సపోర్టెడ్ హిమ్ వెరీ మచ్, బట్ హీ ran away. He ran away and then ఆర్మీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ కూడా ఫైట్ చేయకుండా వాళ్ళు సరెండర్ అయిపోయారు. అందుకనే బైడెన్ అన్నాడు, మేమేమి హెల్ప్ చేయగలం, మేము ఆర్మీయే ఫైట్ చేయకుండా కంప్లీట్ గా ఇఫ్ దే హ్యావ్ సరెండర్డ్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అవర్ డూయింగ్ ఎనీథింగ్ అని. మీరు ప్రశ్న అన్నారు, అమెరికా వాళ్ళు దీని అంతటికీ కారణం అని. తప్పకుండా అమెరికాయే కారణం. ఎందుకంటే పోయిన 20 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు తాలిబాన్కి సపోర్టింగ్ గా ఉన్నారా లేకపోతే గవర్నమెంట్ కి సపోర్ట్ గా ఉన్నారా అని చెప్పేసి. ఎందుకంటే తాలిబాన్ ఈ 20 సంవత్సరాల్లో పెరిగింది, దాని పరపతి కూడా పెరిగింది. మరి వీళ్ళు ఇచ్చిన ఆర్మ్స్, డిఫెన్స్, సెక్యూరిటీ స్టేట్ గవర్నమెంట్, ఆఫ్ఘన్ గవర్నమెంట్ కి ఇస్తే వీళ్ళలో పరపతి ఎలా పెరిగింది, వీళ్ళు ఎలా వచ్చారు. అంతేకాకుండా ట్రంప్ కూడా డెసిషన్స్ కొన్ని తీసుకున్నాడు. వీళ్ళతో పాటు మాట్లాడుతున్నప్పుడు ఆ సీజ్ ఫైర్ వ్యవహారం జరిగినప్పుడు మేలోనో ఎప్పుడోనో మే 21లో అష్రఫ్ గనీని ఇన్వాల్వ్ చేయలేదు ఆ డిస్కషన్స్ లో. అంతేకాకుండా 5,000 ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళ జైల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయించాడు ఈయన ట్రంప్ వాళ్ళ ఇదితో. వాళ్ళు ఏమిటి అగ్రిమెంట్ చెప్పింది ఏంటంటే, మీ మీద ఫైట్ చేయము, అమెరికన్ ట్రూప్స్ ని మేమేమి ఫైట్ చేయము అన్న సందర్భంలో ఒక 5,000 మందిని రిలీజ్ చేశారు. అందువల్ల తప్పకుండా అమెరికా చేసిందే, కానీ ఇప్పుడు బ్లేమ్ గేమ్ చేయటం అంత మంచిది కాదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మనం మన మనుషులందరినీ తీసుకొచ్చాం, 2 ఫ్లైట్స్ జరిగినాయి, చాలా చక్కగా చేసాం. బట్ ఏ దేశానికి ఆ దేశం మనుషులు తెప్పించుకోవడం కాకుండా అప్పుడు బిజినెస్ మెన్ ఉండొచ్చు, ఇండియన్ బిజినెస్ మెన్ ఉండొచ్చు అక్కడ. తర్వాత ఇండియన్ దీన్ని సపోర్ట్ చేసిన కొన్ని అక్కడ కూడా మైనారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మైనారిటీ ట్రైబ్స్ ఉన్నాయి అక్కడ, వాళ్ళకు కూడా వాళ్ళ హ్యూమన్ రైట్స్ ఇదంతా కూడా కొంచెం వాచ్ చేయాలి. అందువల్ల ఇండియా యొక్క ఆప్షన్స్ రైట్ నౌ దే ఆర్ లిమిటెడ్. సో ఐ థింక్ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్ అండ్ సీ హౌ ది సిచ్యుయేషన్ ఇస్ డెవలపింగ్. రైట్ సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్ సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు అమెరికాని బాధ్యులను చేస్తూ ఉన్నాం, కానీ నిన్న బైడెన్ ఇచ్చినటువంటి వివరణ మనం చూసాం. కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాం, 3 లక్షల సైన్యం ఉంది, అత్యాధునిక వెపనరీ ఇచ్చాం వాళ్ళకి, వాళ్లే చేతులు ఎత్తేసినప్పుడు మేమేం చేయాలి? ఎంతకాలం అమెరికన్ సైనికుల్ని బలి చేయాలి? ఇంకెంతకాలం మేము ఇంకా ఈ బాధలు పడాలి? అందుకనే వచ్చేసామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వివరణలో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే నిజమే, వెపనరీ ఉంది, అంతమంది సైనికులు ఉన్నారు. తాలిబాన్ సైనికుల కంటే ఆఫ్ఘన్ సైనికులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంత వెపనరీ ఉండి, అంత ఖర్చు పెట్టి, అంత తర్ఫీదునిచ్చి ఎక్కడ విఫలమయ్యారు? అమెరికన్ని బాధ్యులు చేసేటప్పుడు ఈ పాయింట్స్ ప్లస్ అమెరికన్ ఏ మేరకు బాధ్యులు చేయొచ్చు? ముఖ్యంగా ఈ దీంట్లో మనం చూడాలంటే వాళ్ళు అనడం ఏంటంటే, ఆఫ్ఘన్ సైన్యంలో చాలా మంది తాలిబాన్ వాళ్ళకి మద్దతుదారులు ఉన్నారు అని చెప్పి ఒక ప్రధానంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మేము ఎంత వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చినా, ఎంత వెపనరీ ఇచ్చినా కూడా ఫైనల్ గా వాళ్ళు ఆ విధమైన వాళ్లకు మద్దతు పలకడం వల్ల ఆ విధంగా అయింది అని అన్నారు. కానీ ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, అమెరికన్ వాళ్ళు తాలిబాన్ తో చర్చలు మొదలుపెట్టారు. యాక్చువల్ గా వీళ్ళు తాలిబాన్ కు అగెయిన్స్ట్ గా పోరాడాలన్న ఏదైతే సంకల్పంతో 2001లో మొదలయ్యారో, కానీ క్రమక్రమంగా వాళ్లకు ఎదురవుతున్న ఈ ఎదురు దెబ్బలు ఇవన్నీ చూసి ఫైనల్ గా ఐ థింక్ 2018వ సంవత్సరంలో తాలిబాన్ తో మాట్లాడదాము అన్న ఒక ఇది మొదలవడం వల్ల అప్పుడు ఏమైందంటే, ఒక రకంగా చూస్తే ఈవెన్ ఆఫ్ఘన్ సైన్యాలు కూడా అమెరికానే వీళ్లతో చర్చలతో దిగుతుంటే వాళ్ళ నైతిక స్థైర్యం ఏదైతే ఉందో అది దిగజారిపోయిందని మనం ఖచ్చితంగా అనుకోవచ్చండి. ఎందుకంటే సాధారణంగా అందరూ అనడం ఏంటంటే, ఆఫ్ఘన్ సైన్యాలు అంత ప్రిపేర్డ్ గా లేవు వాళ్ళు, ఆ విధంగా అనడం జరిగింది. అదే ఇప్పుడు మీరు చూస్తుంటే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, ఇది అమెరికన్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన వైఫల్యం అని ఆయన అన్నారు. కాబట్టి ఈ విధంగా ఏవైతే చర్చలు ఆ కాలంలో మొదలయ్యారో ఇప్పుడు బైడెన్ ఉండడం వల్ల ఫైనల్ గా ఆయన మీద మొత్తం తోసివేయడానికి ఇది జరుగుతుంది. కానీ ప్రధానంగా చూడాల్సిన విషయం ఏంటంటే, ఇందులో తాలిబాన్ విజయం అన్నది పాకిస్తాన్ సహాయం లేకుండా జరగలేదన్నది మనం అందరం గమనించాలి. ఎందుకంటే అమెరికా ఏ విధంగా ఫేస్ చేస్తుందన్నది పక్కన పెడితే, ఫైనల్ గా పాకిస్తాన్ ఏ విధంగా వాళ్ళ శక్తి సామర్థ్యాలను వాళ్లకు సహాయం చేసి తాలిబాన్లు ఈ విధంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని, దానికి ప్రధానంగా మీరు చూడాలంటే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు. ఆయన ఏమన్నారంటే, ఆ ప్రజలు బానిస సంకెళ్లను తెంచుకున్నారు అని ఆయన అన్నాడు. అది ఆయన చెప్పడం. అదే విధంగా చైనా ఏమందో కూడా చూసుకోవాలి. చైనా ఏమందంటే, తాలిబాన్ వాళ్ళ మాట నిలబెట్టుకుంది, ఆఫ్ఘన్ జాతి నిర్మాణంలో మేము పాలు పంచుకుంటామని చైనా అన్నారు. కాబట్టి ఈ 2 విషయాలు మీరు చూస్తే అమెరికా స్ట్రాటజీ ఏదైతే ఉందో అది సక్రమంగా చేయకపోవడం,
ఆ తర్వాత పాకిస్తాన్ ఒకవైపు వార్ ఆన్ టెర్రర్ లో మేము యుఎస్ కి సహాయం చేస్తున్నామనే వాళ్ళ భూభాగాన్ని వీళ్ల కోసం షెల్టర్ గా ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళ ఐఎస్ఐ గాని వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ గాని తాలిబాన్ ను డైరెక్ట్ చేయడం, ఆ తర్వాత చైనా కూడా ఈ విధంగా వాళ్ళని చేయడం, తర్వాత అమెరికా చర్చలతో దిగడం, ఇవన్నీ కారణాలు మనం చూసుకుంటే ఫైనల్ గా తాలిబాన్ విజయానికి ఇవన్నీ కూడా కారణభూతమయ్యాయి. కాబట్టి దీన్ని మనం క్షుణ్ణంగా అనలైజ్ చేయాలి. ఈ విధంగా అయినందువల్ల భారతదేశానికి ఏ విధంగా రాబోయే కాలంలో ఈ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకోవడం వల్ల రాబోయే కాలంలో భారతదేశానికి ఏ విధంగా ముప్పు రాబోతుంది అన్నది కూడా మనం చూడాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ఆఫ్ఘనిస్తాన్ లో మన ప్రాముఖ్యత కోల్పోతాం. ఆ తర్వాత భారత పాకిస్తాన్ సంబంధాలు ఇంకా కఠినతరం అవుతాయి. ఎందుకంటే తాలిబాన్ అక్కడ వచ్చింది కాబట్టి ఆటోమేటికలీ మళ్ళా వాళ్ళను ఉపయోగించి పాకిస్తాన్ భారతదేశం మీద ఏవైనా కుట్ర పన్నే అవకాశాలు కూడా ఉన్నాయి. తరువాత మనం చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్ కూడా స్ట్రాటజిక్ గా ఒక పని చేసింది. FATF అనే ఒక సంస్థ ఉంది, దట్ ఈస్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అదేం చేసిందంటే పాకిస్తాన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టింది. అందువల్ల ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఏం చేయబోతున్నారంటే రాబోయే కాలంలో నా అసెస్మెంట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని వాడుకొని అక్కడ లష్కరీ తొయ్బా గాని జైషే మహమ్మద్ లాంటి సంస్థల యొక్క ట్రైనింగ్ అవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ కు వాళ్ళు షిఫ్ట్ చేసి వాళ్ళని అక్కడ ట్రైన్ చేసి మళ్ళా భారతదేశం మీద వాళ్ళు ఆక్రమణలు చేసే ప్రయత్నాలు ఇటువంటివి చేసే అవకాశం ఉంది. అందువల్ల ఇందులో ప్రధానంగా భారతదేశం ఏ విధంగా రాబోయే కాలంలో ఈ తాలిబాన్ చర్యల వల్ల ప్రమాదం ఎదుర్కోబోతుందా అన్నది మనం ఆలోచించాలి. ఆ విధంగా భారత ప్రభుత్వం ఏ విధంగా దీనికి రెస్పాండ్ అవుతుందో అన్నా కూడా చూడాల్సిన అవసరం. ఫైనల్ గా అమెరికా వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల దాని ఫైనల్ ఇంపాక్ట్ మనం తీసుకోవాల్సి వస్తుందన్నది నా అభిప్రాయం. రైట్ నాగేశ్వర్ గారు, పూర్తి బాధ్యుల్ని అమెరికానే చేద్దామా, లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో కూడా అంటే ఇంత సైన్యం ఉండి అలాగే అంత వెపనరీ ఉండి కూడా ఏం చేయలేకపోయినా దాన్ని ఏ విధంగా చూడాలి? నాకు పద్మనాభయ్య గారు మాట్లాడింది వినబడింది కానీ లక్ష్మీనారాయణ గారు మాట్లాడింది అసలు ఏమీ వినబడలేదు. సో లక్ష్మీనారాయణ గారు ఏమన్నారో తెలియదు. పద్మనాభయ్య గారు అన్నట్లు అమెరికాది తప్పనిసరిగా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆఫ్ఘనిస్తాన్ లో 20 ఏళ్లుగా నడిచిన ప్రభుత్వం అమెరికా హ్యాండ్ పిక్డ్ గవర్నమెంట్. అష్రఫ్ ఘనీ వరల్డ్ బ్యాంక్ లో ఎకానమిస్ట్ గా ఉంటే ఆయన తీసుకొచ్చి అమెరికా గది మీద కూర్చుండబెట్టింది. సో అమెరికన్ ఆర్మీకి అనుసంధానంలోనే ఆఫ్ఘాన్ ఆర్మీ నడిచింది. అందువల్ల ఒక రకంగా అమెరికా బ్రాంచ్ ఆఫీస్ లాగా నడిచినప్పుడు అమెరికా బాధ్యత వహించకపోతే ఎవరు బాధ్యత వహించాలి? సో అమెరికా చేసింది ఏంటంటే మొదట చేసింది, ఇప్పుడు భారతదేశము ఆఫ్ఘాన్ ప్రజల అభివృద్ధిని ఉద్దేశించి ఖర్చు పెట్టింది. మనం ఒక డ్యామ్ కట్టాం, సాల్మా డ్యామ్, అది ఆఫ్ఘాన్ ప్రజలకు ఉపయోగపడ్డది. మనం ఆ హెల్త్ సెంటర్స్ నిర్మించాం, అది ఆఫ్ఘాన్ ప్రజలకు ఉపయోగపడ్డది. మనం పార్లమెంట్ భవనం కట్టాం, ఒక హైవే నిర్మించాం. ఇలా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు ఉపయోగపడే రీతిలో భారతదేశం ఒక $200 కోట్ల ఖర్చు పెట్టింది. కానీ అమెరికా ఖర్చు పెట్టింది పొలిటికల్ అండ్ మిలిటరీ ఎలీట్ కు ఉపయోగపడింది. సో ఆఖరికి సోల్జర్స్ కు సాలరీస్ కూడా ఇవ్వకపోతే వాళ్ళు అమెరికా ఆయుధాలను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని బతికారు. సో ఆఫీసర్లు దిగమింగడం మొదలు పెట్టారు. డిఫెన్స్ బడ్జెట్ కాస్త డిఫెన్స్ మినిస్టర్ దిగమింగడం మొదలు పెట్టారు. ఫైనాన్స్ మినిస్టర్ పారిపోయాడు. ఆఖరికి మనకు రష్యన్ ఏజెన్సీ చెప్పినాయి కన్ఫర్మ్ కావాలి, అష్రఫ్ ఘనీ ఆఫ్ఘాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ డబ్బులు 4 కాలాల డబ్బులు పట్టుకొని పారిపోయాడు దేశాన్ని విడిచిపెట్టి. సో ఇవన్నీ చూస్తుంటే ఒక పొలిటికల్ అండ్ మిలిటరీ ఎలీట్ ను అమెరికా ప్రాపప్ చేసింది. ఎందుకు ప్రాపప్ చేసిందంటే ఒక డ్యూలీ ఎలక్టెడ్ ఆఫ్ఘాన్ ప్రజలకు నిజమైన ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రభుత్వం అమెరికా కోరుకోలేదు. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ బలపడాలని కోరుకోలేదు. అమెరికా కోరుకున్నది అంటే తన కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలని కోరుకున్నది. సో ఆ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నడిపింది. ఇప్పుడు అమెరికా ఇక్కడే కాదు, మీరు సౌదీ అరేబియాలో, ఇరాక్ లో, లిబియాలో, ప్రపంచంలో చాలా దేశాల్లో జోక్యం చేస్తుంది. అక్కడ ఎక్కడన్నా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ను సౌదీ అరేబియాలో అంటే జోక్యం చేసుకోలేదు. కానీ సౌదీ అరేబియాలో రాజుకు సపోర్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో రాజుకు సపోర్టు, జోర్డాన్ లో రాజుకు సపోర్టు. మీరు గమనించండి, అమెరికా గొప్ప నాగరికత, గొప్ప సమాజం. కానీ అమెరికా ప్రభుత్వ విదేశాంగ విధానం ఎలా ఉంటుందంటే అమెరికా యూరప్ ఆవల, మీరు లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలో అమెరికా మిత్ర దేశాలు ఎవరో చెప్పండి, మీరు లెక్క తీస్తే అంతా రాజులు నియంత్రణలు ఉంటారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పనికిమాల పాకిస్తాన్, దివాలా తీసిన ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వము, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. మీరు గమనించండి, ఇరాక్ లో ఉన్న ప్రభుత్వము ఒక్కడన్నా డెమోక్రటిక్ రూలర్ ఉంటాడా? ఉండడు.
ఎందుకంటే అమెరికా ప్రయోజనాలకు డెమోక్రసీ పనిచేయదు. అమెరికా తన దేశంలో డెమోక్రసీ గొప్ప డెమోక్రసీ, కానీ ఆఫ్ఘనిస్తాన్ లో, ఇరాక్ లో, లిబియాలో అమెరికా డెమోక్రసీ కోరుకోదు. సౌదీ అరేబియాలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో డెమోక్రసీ కోరుకోదు. ఎందుకంటే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న మినరల్ వెల్త్ ను, ఇరాక్ లో ఉన్న ఆయిల్ ను లాగా తీసుకోవాలంటే డెమోక్రసీ నడవదు కదా. సో అందువల్ల డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ డిపెండ్ కాకుండా తమ కీలు బొమ్మలుగా ఉండేటువంటి ఒక పొలిటికల్ మిలిటరీ ఎలెక్ట్ ప్రాపర్ చేశారు. అందుకే ఇలా క్రైసిస్ టైంలో వాళ్ళంతా చేతులు ఎత్తేశారు. ఎందుకంటే ఆఫ్ఘాన్ ప్రజల్లో వాళ్ళ పట్ల అసంతృప్తి, ఆఫ్ఘాన్ మిలిటరీకి రాజకీయ నాయకత్వం మీద నమ్మకం లేదు. ఆఫ్ఘాన్ మిలిటరీ 3.5 లక్షలు, తాలిబాన్ ఫైటర్లు 70,000. మరి ఆఫ్ఘాన్ మిలిటరీకి అమెరికా సైన్యం ఉంది, అమెరికా తర్ఫీదు ఉంది, ఆయుధాలు ఉన్నాయి. మరి ఎందుకు నిలబడలేకపోయారంటే అర్థం ఏంటంటే అమెరికన్ పొలిటికల్ లీడర్షిప్ పైన మిలిటరీకి నమ్మకం లేదు. అమెరికన్ పొలిటికల్ లీడర్షిప్ లో డివిజన్ అబ్దుల్లాకు అష్రఫ్ గనీకి పడదు. సో తర్వాత ఆ ప్రభుత్వంలో అవినీతి, మిలిటరీలో అవినీతి, ఇదంతా తాలిబాన్ కు ఉపయోగపడ్డది. ఎందుకంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది. దాన్ని తాలిబాన్లు ఎన్కాష్ చేస్తున్నారు. రెండోది ఏం చేశారంటే అష్రఫ్ గనీ ప్రభుత్వం తాము నియమించిన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని కూడా అమెరికానే సరెండర్ చేసి, అమెరికానే పట్టించుకోలేదు. మీరు తాలిబాన్లతో ఇంతకుముందు పద్మనాభయ్య గారు చెప్పారు, తాలిబాన్లతో కుదిరిన ఒప్పందంలో అష్రఫ్ గనీ ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయలేదు. సో అక్కడే అష్రఫ్ గనీ ప్రభుత్వాన్ని మొదలు బలహీనపరిచింది తాలిబాన్ కాదు, దెబ్బతీసింది అమెరికా కదా. ట్రంప్ డీల్లో నీకు ఆ ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు, ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా తాలిబాన్ గుర్తించారు. తాలిబాన్ గుర్తింపించిన తర్వాత తాలిబాన్ అవుతారా? మీరు ఇవాళ గమనించండి, అమెరికా బలగాల పైన కానీ, అమెరికా దౌత్య సిబ్బంది పైన కానీ, అమెరికా పౌరులపై కానీ తాలిబాన్ తుపాకులు ఎక్కువ పెట్టడం లేదు. అంటే అండర్స్టాండింగ్ ఉన్నట్టే కదా, డీల్ ఉన్నట్టే కదా, ఎక్కువ పెట్టాలి మనం కూడా కోరుకోం. అమెరికా ఏం చేసిందంటే మేము పారిపోతాం, మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని సురక్షితంగా వెళ్ళిపోనియండి, తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. ఇది కదా అమెరికా తాలిబాన్ చేసింది. సో తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, తాము నియమించిన ప్రభుత్వం, తాము ఫెసిలిటేట్ చేసిన ప్రభుత్వం, అఫ్ఘాన్ నియమించిన కాకపోవచ్చు, అఫ్ఘాన్ ప్రజలు ఎన్నుకోవచ్చు, కానీ తాము ఫెసిలిటేట్ చేసిన ప్రభుత్వాన్ని వదిలేశారు. మీకు 20 ఏళ్ళు ఎయిర్ ఫోర్స్ స్థావరంగా పెట్టుకున్న ఎయిర్పోర్ట్ ను రాత్రి చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ కమాండర్లకు కూడా అధికారం అప్పచెప్పకుండా వెళ్ళిపోయారు. సో అందువల్ల ఇది క్లియర్ గా అమెరికన్ సక్సెసివ్, అది బయటంగానే చెప్పలేము. అంతకుముందు ట్రంప్ డీల్ చేస్తున్నాడు, సక్సెసివ్ ప్రెసిడెంట్ చేసినటువంటి పని. ఇలా అష్రఫ్ గనీ ఏం చేశారు, ఆఖరికి అంతకుముందు తజక్ అని, అలాగే ఉజ్బెక్ వార్లాడుతున్నాడు. ఇప్పుడు అబ్దుల్ రషీద్ దోస్తాన్ ఉన్నాడు, ఉజ్బెక్ వార్లాడ్, ఆయనను అష్రఫ్ గనీ గవర్నర్ గా తీసేశాడు. ఆయన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిద్రగా పడతా ఉన్నాడు. తర్వాత తజక్ లీడర్ ను దేశానికి వెళ్ళగొట్టాడు, అతను పై నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాడు. తాలిబాన్లను వ్యతిరేకించేటువంటి వార్లాడ్స్ అందరినీ ఆఫ్ఘాన్ ప్రభుత్వమే బలహీనపరిచింది. అఫ్ కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ సైన్యాలు బలోపేతం చేయాలని బలహీనపరచామంట. ఆఖరికి కొట్లాడడానికి తాలిబాన్ మీద ఎవరు మిగిలలేదు. రైట్, డిఫెన్స్ ఎక్స్పర్ట్ విశాల్ చంద్ర గారు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. విశాల్ జీ, at present scenario, how are you looking at the situation in Afghanistan? What could have gone wrong? Well, I think somewhere we need to take into account the way Ashraf Ghani government, or the way Kabul was marginalized in the last few years, the way they were isolated. Now that probably sent out a very negative message to the Afghan armed forces, including the police, and to administration at the district and provincial levels. The Taliban had two broad objectives. The first was withdrawal of all foreign forces from Afghanistan, and that was largely achieved in the February 2020 agreement that was signed between United States and the Taliban. Now, the second objective, of course, is to establish a pure Islamic government based on their interpretation of Islamic tenets, particularly Sharia. So they want to establish an Islamic emirate, something which was there before 2001. Now, if you look at the Taliban ground offensive, their psychological warfare, they basically want the return of what was taken away from them back in 2001. Again, I'm going to quickly take you back to February 2020 agreement,
because Afghan government and elected government was not part of that process, and the negotiations started in 2018, middle of 2018, went till February when the agreement was signed. At no stage Afghan government or its representatives were part of the negotiations. But if you look at the agreement, Afghan government was expected to release 5,000 Taliban prisoners. Now, initially Kabul was not willing to go for it for the simple reason that's the only leverage they had over the Taliban. But subsequently they had to release 5,000, rather more than 5,000. And last couple of weeks we had been hearing that Taliban expect Ghani to release another 6,000 or 7,000 of their their comrades which were there in Afghan jails. So I think somewhere 2018 onwards a very negative message went out to the nascent, to the rudimentary state structures that had evolved in the last 2 decades at subnational levels, at provincial levels, at district levels, and the message also went to the Afghan armed forces. We also noted that neighboring countries too had completely marginalized, with most of them reaching out to Taliban or interacting with the representatives coming from Doha, be it China, be it Russia, Iran. Iran, in fact, had been interacting with them since 2014. So obviously, it must have been very demoralizing for the Afghan armed forces. And third, often when statements were issued by the regional capitals, they would praise the contribution of Pakistan army, Pakistan military for counterterrorism. But no such praise was ever came for the Afghan army, which was struggling against various odds. There were logistical issues and they were dependent for air power, for air support and Western forces. And of course, one can look at other reasons as to why Afghan army had to surrender at several places. I think that has more to do with the local dynamics, which we often tend to ignore. Because we are talking of a society where tribal networks, especially in southern and eastern parts of the country, are very strong. They're not as strong in central and northern parts of the country. So my understanding is over the last year or two, certain networks were tapped into by the Taliban. They reached an understanding with the local Afghan army units, because we found at several places they surrendered without offering any resistance. We saw the same with the Afghan administration. I'm talking of provincial governors. They also surrendered in return for a safe passage. So there were several instances where Afghan armed forces, including police, would hand over their uniforms, their weapons, whatever fuel they had, the vehicles, particularly Humvees, and in return they were allowed to go back to their places. So Taliban somewhere was able to buy, they subverted the system from within and they hollowed it out, let me put it this way, because the entire state structure, including the armed forces, they fell like a pack of cards within 10 days, and that explains what went wrong. That's my understanding of probably what went wrong with the armed forces and the administration at the provincial level. Now, coming to the broader regional scenario, I think that's something perhaps can be discussed in detail later. But somewhere Taliban, they have been able to convince the neighboring countries that they are not going to allow any groups to operate, any terrorist organization to operate from their soil. And in return, they expect the neighboring countries to stay impartial or not to interfere as they go about capturing territories inside Afghanistan. Well, there's another dimension to it, and that is the US dimension, because none of these regional countries or neighboring countries that we usually talk about were ever supportive of a US presence, a strong US military presence in the region, and indefinite presence, be it China, be it Russia, be it Iran.
But at the same time, they were all very skeptical about a hasty Western withdrawal. I mean, but that happened, and we saw, the kind of chaos and confusion that we saw in Kabul, that itself reflects the state of affairs in Afghanistan. Now, there are various groups within the Taliban. So there's one sitting in Doha, which puts up a moderate face, but then there's another sitting in Quetta in Pakistan. Now they are the dominant sections, they are the dominant groups within the. ఆల్రైట్, మరొకసారి వెళ్దాం విశాల్ చంద్ర గారి దగ్గరికి. రైట్, పద్మనాభయ్య గారు చెప్పండి. ఇందాక లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ కాశ్మీర్ అంశానికి సంబంధించి మాట్లాడారు. ఆయన కాశ్మీర్ మీద ప్రభావం అంటే ఇప్పుడు భారత్ కాస్త అంటే ఇంకా వేచి చూసే దూరంలో కనపడుతున్నప్పటికీ కాశ్మీర్ మీద ఏ మేరకు ప్రభావం ఉండే అవకాశం కనపడుతోంది? తాలిబాన్ ప్రోద్బలంతో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు కావచ్చు, పాకిస్తాన్లో ఆశ్రయం తీసుకుంటున్నటువంటి జైషే మహమ్మద్, అలాగే లష్కర్-e తోయబా లాంటి సంస్థలు మరింత రెచ్చిపోయి కాశ్మీర్ మీద ఆ ప్రభావం చూపించే అవకాశం లేదా? మీ అనాలిసిస్ ఏంటి? ఒకటి, లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడారో నాకేం వినపడలేదు. ఆయన ఒక్క వాళ్ళు కూడా వినపడలేదు. ఆయన కాశ్మీర్ ఆస్పెక్ట్ లో మాట్లాడారు సార్. డజంట్ మ్యాటర్, మీరు చెప్పారు అది. దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. మనకి కొంచెం ఆ డేంజర్, ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ విత్ దీస్ పీపుల్. ఆయన డిఫెన్స్ అనలిస్ట్ ఎవరో చెప్పినట్టు అందులో ఒక సెక్షన్ ఆఫ్ దిస్ వన్ హక్కానీ గ్రూప్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు పాకిస్తాన్. అందులో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ తాలిబాన్. వీళ్ళు తాలిబాన్ ఎంకరేజ్ చేసింది వీళ్ళే, పాకిస్తానే. వాళ్ళ స్థావరాలు గీవరాలు అన్ని కూడా పాకిస్తాన్ లో ఉన్నాయి. కాబట్టి దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ ఈచ్ అదర్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. పాకిస్తాన్ కి ఎందుకంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇంపార్టెంట్, డెప్త్, ది క్వశ్చన్ ఆఫ్ స్ట్రాటజిక్ డెప్త్. ఒకటి, ఆ వెస్టర్న్ బోర్డర్, ఇప్పుడు వెస్ట్ నేమో ఇది ఉంది ఆఫ్ఘనిస్తాన్, ఈస్ట్ నేమో జమ్మూ కాశ్మీర్ ఉంది. ఇప్పుడు ఆ వెస్టర్న్ ఫ్రంట్ లో పీస్ ఉంటే, వీళ్ళు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటే వీళ్ళకి అక్కడ సైన్యాన్ని పెట్టాల్సిన ఇది లేదు, ఇంకా వేరే పనులు చేయాల్సిన పని లేదు. కాబట్టి ఆర్మీ యొక్క యూనిట్స్ ని, ఐఎస్ఐ యొక్క ఇవి ఉన్నాయి కదా టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్, ఈ అవుట్ఫిట్స్ అన్నింటి కూడా పాకిస్తాన్ మీదకి ట్రైన్ చేయొచ్చును. అందువల్ల డైవర్షన్ ఇది తప్పకుండా జరగచ్చును. అండ్ బోర్డర్ ఉంది చూడండి, మన లైన్ ఆఫ్ కంట్రోల్, ఆ లైన్ ఆఫ్ కంట్రోల్లో ఫైరింగ్స్ ఎక్కువ అవ్వచ్చును, టెర్రరిస్ట్ ఎక్కువ మంది మన దేశంలో ప్రవేశించవచ్చును, ఎంత కూడా అవకాశం ఉంది. ఎందుకంటే జియోపొలిటికల్లీ ఇఫ్ యూ టేక్ నౌ, అవర్ రిలేషన్స్ విత్ పాకిస్తాన్ ఆర్ నాట్ ది బెస్ట్. అవర్ రిలేషన్స్ విత్ చైనా ఆర్ ఆల్సో స్ట్రెయిన్. నౌ this one, we have not been very friendly with the Taliban. Of course we should not be and we could not be. But so because of those circumstances, కాశ్మీర్ మీద తప్పకుండా కొంత ప్రభావం ఉంటుంది. there is no doubt on that. రైట్, లక్ష్మీనారాయణ గారు, అంతర్జాతీయ సమాజం దీన్ని ఎట్లా చూస్తుంది? ఇప్పుడు రెండు దేశాలు సపోర్ట్ పలికాయి, మరికొన్ని దేశాలు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? తాలిబాన్ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు. అంటే మేము ఎవరికి హాని చేయము. ఈరోజు అక్కడ ఉన్నటువంటి టెస్టిమోనీస్, కొన్ని నేషనల్ మీడియాలో మాట్లాడిన టెస్టిమోనీస్ చూస్తే స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు, లేడీస్ కూడా బయట తిరుగుతూ ఉన్నారు. అలాగే ఒక టీవీ ఛానల్లో ఒక ఫీమేల్ యాంకర్ తోటి తాలిబాన్ నేత కూర్చొని చర్చించినటువంటి, ఆవిడ హిజాబ్ ధరించి ఉంది, తాలిబాన్ నేత చర్చలు జరిపినటువంటి పరిస్థితి. ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటూ ఉన్నారు వారు ప్రపంచ దేశాలకి? ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు ప్రపంచ దేశాల రెస్పాన్స్? ఎప్పుడు కూడా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని రెండు విషయాలు ఉంటాయి. అంటే బయట కనిపించేది ఒకటి, దాని వెనకాల జరుగుతున్న విషయాలు ఒకటి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ఉన్నప్పుడు అప్పుడు ఏ విధంగా వాళ్ళు అరాచకాలు చేశారన్నది మనకు అందరికీ తెలిసిన విషయం. యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఈవెన్ కాబూల్ ని ఆక్యుపై చేసే ముందు లాస్ట్ సండే ఇద్దరు తాలిబాన్ లీడర్స్ పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఖురేషిని కలిసి వాళ్ళు ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కొత్త నిర్మాణంలో పాకిస్తాన్ ప్రధాన పాత్ర పోషించాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే ఈ విధంగా ఇప్పుడు యుఎస్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, రేపు భారతదేశం, ఇందాక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పినట్టు మనకు యాక్చువల్ గా డైరెక్ట్ గా పాకిస్తాన్ అడ్డు ఉంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ తో మన ఈ దౌత్య సంబంధాలు కాకుండా మెయిన్ గా వ్యాపార సంబంధాలు పెట్టుకోవడానికి మనం ఇరాన్ లో ఒక పోర్ట్ డెవలప్ చేస్తున్నాం, ఆ తర్వాత ఒక రైల్వే లైన్ వేసాం, ఆ తర్వాత ఒక హైవే కట్టాం. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ మీరు ప్రధాన పాత్ర పోషించాలంటే మోస్ట్ ప్రాబబ్లీ ఏమైపోతుందంటే భారతదేశం యొక్క భూమిక ఏదైతే ఉందో అది కూడా ఆగే ప్రయత్నం. ఇంకొకటి మనం ఇందులో చూడాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
యుఎస్ ప్రభుత్వం తాలిబాన్ కు ఈ విధంగా అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటి అన్నది కూడా మనం ఆలోచిస్తే దాంట్లో నాకు ఉండేది ఏంటంటే, చెప్పండి సార్, చెప్పండి. నాకు అనిపిస్తున్నది ఏంటంటే, చైనా వాళ్ళు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని ఒకటి మొదలు పెట్టారు, బిఆర్ఐ, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. అందువల్ల ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే, ఆఫ్ఘనిస్తాన్ లో గనక అస్థిరత గనక ఉండగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నది అంత గొప్పగా ముందుకు వెళ్ళదు. చైనా ఒక పెద్ద ఎకనామిక్ పవర్ గా కూడా రైట్, సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్, సారీ సార్. లక్ష్మీనారాయణ గారు, రైట్, నాగేశ్వర్ గారి దగ్గరికి వెళ్దాం. నాగేశ్వర్ గారు, ఒకసారి కాశ్మీర్ ఆస్పెక్ట్కి వద్దాం. కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, దీన్ని ఎట్లా చూడాలి? కాశ్మీర్ మీద ఏ మేరకు ప్రభావం ఉండే అవకాశం కనపడుతుంది? భారత్ ధోరణి ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు పద్మనాభయ్య గారు చెప్పిన మొదటి పాయింట్ వ్యాలిడ్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పరిణామాల తాలిబాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలోకి రావడం వల్ల పాకిస్తాన్ కు స్ట్రాటజిక్ డెప్త్ పెరుగుతుంది, అంటే వ్యూహాత్మకంగా అడ్వాంటేజెస్. ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో తీవ్రవాదుల శిక్షణ కేంద్రాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఉంది. ఇది కాస్త వారు ఆఫ్ఘనిస్తాన్ కు షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రెండ్లీ కంట్రీ ఉంటారు ఆఫ్ఘనిస్తాన్ లో, తాలిబాన్ లో తీవ్రవాద మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇంటర్నేషనల్ అటెన్షన్ ను మళ్లించడం కొరకు ఆ పని చేసే ప్రమాదం. అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో అయితే మనం అటాక్ చేశాం, సర్జికల్ స్ట్రైక్ కూడా చేశాం. ఆఫ్ఘనిస్తాన్ లో పెళ్లి మనం సర్జికల్ స్ట్రైక్ చేయలేదు, అది వేరే కంట్రీ కనుక. సో అందువల్ల అదొక ఛాలెంజ్. రెండవది ఏంటంటే, ఇప్పటిదాకా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ లో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అమెరికా బలగాలతోని, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అమెరికా అనుకూల అష్రఫ్ ఘనీ ప్రభుత్వంతోని, అంతకుముందు అమీర్ కర్జాయ్ ప్రభుత్వాలతోని రకరకాల తీవ్రవాద శక్తులు పోరాడుతున్నారు. ఇప్పుడు ఆ జిహాదీలకు పనేముండదు అక్కడ, అన్ఎంప్లాయ్మెంట్ అయితే. సో వాళ్ళను మన బార్డర్ కు పంపించే ప్రమాదం రెండోది. మూడోది ఏంటి అన్నప్పుడు, తాలిబాన్ల విజయం అంటే ప్రపంచంలోనే సూపర్ పవర్ ని మేము ఓడించాం, మాకు ఇక ఎవడు దిక్కు, ఎవడికి ఏమైంది, ఇండియా యొక్క లెక్కన, మాకు ఎవడో లెక్కన అనుకునేటువంటి ఊపు వస్తుంది జిహాదీ శక్తులకు. ఎందుకంటే అల్ ఖైదాకు మనకు చూసాం, ఐసిస్ మన వ్యవహారాలు చూసాం, వాటి ఇన్స్పిరేషన్ తో ఈ శక్తులు పెరుగుతాయి. నాలుగోది ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఉండే భారతదేశంలో తీవ్రవాద కార్యకలాపాలు చేస్తే లష్కరీ తోయిబా, జైషీ మహమ్మద్ లాంటి సంస్థలు దే ఫాట్ సైడ్ బై సైడ్ విత్ తాలిబాన్. తాలిబాన్లతో సంబంధాలు ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు. ఇప్పుడు లష్కరీ తోయిబా, జైషీ మహమ్మద్ లాంటి భారతదేశంలో తీవ్రవాద కార్యకలాపాలు జరుపుతున్న సంస్థలకు మిత్రుడు వీళ్ళ ఒక దేశానికి అధికారంలోకి వచ్చేసారు. సో అలాంటప్పుడు వారికి ఏ రకమైన ప్రోత్సాహం వస్తుంది అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అందువల్ల డెఫినెట్ గా కాశ్మీర్ లో మనకు ఒక అప్రమత్తత ఉండాలి. అయితే ఇదే జరుగుతుందా, ఇలాగే స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందా, అది ఎవరము చెప్పలేము. అయితే ఒకటి డెఫినెట్ గా మనకు మాత్రం ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే, ప్రపంచ దేశాలు ఇప్పుడు రకరకాల వ్యూహాత్మక కారణాల రీత్యా తాలిబాన్ ను గుర్తించే అవకాశం ఉంది. గతంలో 20 ఏళ్ల క్రితం 1991 లో వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు అందరూ గుర్తించలేదు తాలిబాన్. సో ఆ రోజుల్లో తాలిబాన్ గుర్తించింది సౌదీ అరేబియా, అలాగే మీకు 20 ఏళ్ల క్రితం గుర్తించినప్పుడు, నేనేది 1996 లో వాళ్ళ అధికారంలోకి గుర్తించినప్పుడు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్ ముగ్గురే గుర్తించారు. ఇప్పుడు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇంతవరకు రియాక్ట్ కాలేదు. పాకిస్తాన్ ఎలాగో గుర్తిస్తుంది, ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు బానిసత్వం నుంచి ఆఫ్ఘాన్ ప్రజలకు విముక్తి లభించింది తాలిబాన్ అధికారంలోకి వస్తే. చైనా వారి వ్యూహాత్మక అవసరాలకు వాళ్ళకి ఏంటంటే జిన్జియాంగ్ ప్రావిన్స్ లో యుగర్స్ తో ప్రాబ్లం ఉంది, అంటే ఇస్లామిక్ మతవాదము, తీవ్రవాదము అక్కడ ఉంది. సో వాళ్ళ భయం ఏంటంటే, చైనా వాళ్ళ భయం, ఈ తాలిబాన్లు కనుక ఆఫ్ఘనిస్తాన్ లో వస్తే జిన్జియాంగ్ ప్రావిన్స్ లో వాళ్ళు ఏలు పెట్టే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చైనా వాళ్ళు ఏంటంటే తాలిబాన్ ఏలు కట్ చేయాలి, మా సరిహద్దులోకి రాకండి, మీరు ఎక్కడైనా పోండి, ఏమైనా చేసుకోండి అని వాళ్ళు తమ బార్డర్స్ కాపాడుకునే పనిలో ఉన్నారు. దాంతో పాటు ఈ ప్రాంతంలో గ్రేట్ పవర్ గేమ్ అంటారు, అంటే అమెరికా ఈ ప్రాంతంలో తిష్ట వేసుకుని కూర్చుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో పెద్ద వనరు లేకపోవచ్చు, కానీ జియో పొలిటికల్ గా క్రిటికల్ ప్లేస్ లో ఉంది, అది సెంట్రల్ ఏషియాకు లింక్ అని. సో అందులో అమెరికా గనక ఇక్కడ తిష్ట వేసుకొని ఉంటే
అమెరికాకు ప్రత్యర్థులైన చైనా కానీ ఇరాన్ కానీ వీళ్ళెవరికి నచ్చదు, రష్యా కానీ. అందుకే ఇలా చైనా, రష్యా, ఇరాన్లు కూడా తాలిబాన్ల మీద ప్రేమతోనో లేకుంటే తాలిబాన్ల పట్ల గౌరవంతోనో ఈ పరిణామాలను ఆహ్వానించడం లేదు. వాళ్లకు అమెరికా బలగాలు ఇక్కడికి వెళ్ళిపోయాయి. నిన్నటి దాకా తమ పెరట్లో వాకిట్లో గుండా ఉన్నాడు, వాళ్ళ దృష్టిలో అమెరికా గుండా కనుక. సో గుండా ఉన్నాడు, ఆ గుండా వెళ్ళిపోతున్నాడు కదా అని ఆనందంగా ఉన్నారు వాళ్ళు. అలాగే టర్కీ ఇంకొక ప్లేన్. ఇటీవల కాలంలో అటమాన్ ఎంపైర్ కు మేమే వారసులం, ప్రపంచ ఇస్లామిక్ సామ్రాజ్యానికి మేమే వారసులం అంటూ టర్కీ ఎర్డోగాన్ నాయకత్వం మొదలైంది. సో టర్కీ కూడా రికగ్నైజ్ చేసే అవకాశం ఉంది. బెహ్రెయిన్ ఇప్పటికే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లో ఆఫ్ఘనిస్తాన్ కూడా చేర్చుకుంటామంటూ బెహ్రెయిన్ మొదలుపెట్టింది. సో అందువల్ల ఈ పరిణామాలకు ఆఫ్ఘనిస్తాన్ లో ఈసారి తాలిబాన్ కు గ్రేటర్ యాక్సెప్టెన్స్ జియో పొలిటికల్ రీజన్స్. తాలిబాన్లు మారారని కాదు, తాలిబాన్ మీద ప్రేమతో కాదు, వారి జియో పొలిటికల్ అవసరాల రీత్యా గ్రేటర్ యాక్సెప్టబిలిటీ వచ్చే ప్రమాదం కూడా. అయితే అది తాలిబాన్లు కూడా ఇవాళ వాళ్ళు నటిస్తున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెజిటిమసీ కొరకు రేపు రియల్ టెస్ట్ ఎక్కడ వస్తుంది అంటే వారు తమ దేశ ప్రజల పట్ల ఎలా ఉంటారు, జిహాదీ శక్తుల పట్ల ఎలా ఉంటారు. ఇప్పటికిప్పుడైతే మనం తాలిబాన్లు నమ్మలేము, వాళ్ళు గుడ్ తాలిబాన్లు అయిపోయారని చెప్పి అమెరికా అధ్యక్షులు కథలు చెప్పుకుంటూ వచ్చారు. సో గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అంటే గుడ్ పాయిజన్, బ్యాడ్ పాయిజన్ ఉంటుందా? పాయిజనే పాయిజన్, దాంట్లో గుడ్ పాయిజన్ ఏముంటుంది? ఆరోగ్యకరమైన విషయము, అనారోగ్యకరమైన విషయం ఉంటుందా? సో అందువల్ల విషం ఎక్కించుకున్న మధ్య యుగాల ఆలోచనలు కలిగిన ఆధునిక మిలిటరీ శిక్షణ కలిగిన మూర్ఖులు వాడు. సో వాళ్ళ మూర్ఖత్వం కాస్తంత తగ్గింది, వెలిసింది కలర్ అంటే చూద్దాం. మనకి ఇప్పటికైతే మనకు ఆ ప్రూఫ్ లేదు క్షేత్రస్థాయిలో. గ్రౌండ్ లెవెల్లో తాలిబాన్ మారినట్లు ప్రూఫ్ లేకుండా మారింది అనుకొని కనుక మనము స్ట్రాటజిక్ డిసిషన్ తీసుకుంటే చాలా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. మారలేదు అనుకునే మనం స్ట్రాటజిక్ డిసిషన్ తీసుకోవాలి. నిజంగానే మారితే సంతోషమే కదా, ఎవరికి అభ్యంతరం. కానీ మనకున్న పొరుగు దేశము, మనకు శాశ్వత శత్రువైన పాకిస్తాన్ కు స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ ఒక లింక్ ఏర్పడబోతుంది. తర్వాత మనకు మిత్రదేశమైన రష్యా కూడా పాకిస్తాన్ ప్రేరేపిత తాలిబాన్ నాయకత్వ ఆఫ్ఘనిస్తాన్ పట్ల వారి వ్యూహాత్మక అవసరాల కొరకు వారు సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే అమెరికా వాడొచ్చి యుక్రెయిన్ లో తిష్ట పెట్టుకుంటూ ఇన్వాల్వ్ అవుతున్నాడు. సో యుక్రెయిన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇటు తమ మిత్ర దేశాలైన తజకిస్తాన్, కజకస్తాన్, ఉజ్బెకిస్తాన్ లకు దగ్గరగా ఉన్న భారీ సోవియట్ ఇన్ఫ్లుయెన్స్ ఏరియా ఆఫ్ఘనిస్తాన్. సో ఇక్కడ కూడా అమెరికా ఉంటే రష్యాకు ప్రమాదం. సో అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఐడియాలజీలు ఉండవు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో దేశ ప్రయోజనాలే ఉంటాయి. వారి జాతీయ ప్రయోజనాల కొరకు వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీకి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ రాజులు మంచి మిత్రులు. వీళ్ళకి మన ఐడియాలజికల్ కామనాలిటీ ఉందా? భారతదేశానికి సౌదీ అరేబియా ఒక రాచరిక వ్యవస్థ, దాన్ని అక్కడ ఏమైనా ప్రజాస్వామ్యం ఉందా? మనం ఎందుకు మైత్రి చేస్తున్నాం? మన అక్కడ ఆయిల్ ఉంది, అక్కడ వ్యూహాత్మక అవసరాలు ఉన్నాయి కనుక మనకు మిత్రులు. అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో తాలిబాన్ ఉన్నాడా ఇంకోటి ఉన్నాడా కాదు, తమ దేశానికి ఏది లాభము అని అనుకుంటారు. అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే డెఫినెట్ గా మనకు అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉంది. మనం అందుకే ఇప్పుడు అప్రమత్తంగా ఉండడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. మన దేశస్తులను తిరిగి తెచ్చుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ లో మనకు అనుకూలమైన వారికి ఏమైనా కావాలంటే రెఫ్యూజీ ఇవ్వాలి. జిహాదీ శక్తుల ప్రోత్సాహం రాకుండా చూడాలి. ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ పాత్ర ఎంత మేరకు తగ్గించగలిగితే అంత మేరకు తగ్గించాలి. చైనాపై డిపెండెన్స్ ఎంత మేరకు మనం తగ్గించగలిగితే అంత మేరకు తగ్గించాలి. ఇక తర్వాత మనం ఆచితూచి అడుగులు వేయాలి. అంతకు మించి మన చేతుల్లో ఏం లేదు. రైట్. లక్ష్మీనారాయణ గారు, ఇందాక మీ టెక్నికల్ ప్రాబ్లంతో కట్ అయింది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి విశాల్ జీ, వాట్ డూ యూ థింక్ అబౌట్ ది ఆపరేషన్ స్టైల్ ఆఫ్ తాలిబాన్? డూ యూ థింక్ దే హ్యావ్ చేంజ్డ్ ఆర్ ఆర్ దే గోయింగ్ స్ట్రాటజికల్లీ? Well, that's something we'll have to wait and watch, because as I said, there are various groups within the Taliban. Unlike in 1996, there are more groups now within the Taliban. And I think one of the panelists has already pointed out, when we are talking about Taliban, then it's not just Taliban, there are Haqqanis there. And I don't think Taliban are in a position to give up their linkages with other international terrorist organizations, be it regional groups like Pakistani militant groups, Lashkar and Jaish, or with Al-Qaeda, because those linkages actually gives them some leverages over their neighbors. So I'm not very sure. Then they are married into each other. I mean, be it Al-Qaeda or Taliban, Haqqani network and Al-Qaeda.
So they have, over the decades, they have formed matrimonial alliances, they have familial ties, and after 2014, when Pakistan forces conducted Operation Zarb-e-Azb in Waziristan, most of these foreign terrorist groups from Pakistan crossed over into northeastern and eastern Afghanistan. In fact, Arab militants have been there since Soviet times, when the Soviets invaded back after 1979. Arab militants came, and they have been there in eastern Afghanistan. So when we are looking at Taliban, there are various groups, and it is a very complex group now. But somewhere, I think a section of senior leadership may have realized the value of diplomacy and the value of engaging the regional powers and the broader international community. Well, that is going to be, but again, that is going to be very difficult for them to, to justify before the younger and the more hot-headed generation of fighters. But at the same time, they are realizing, they understand, a section of leadership, I'm again saying, understand that they need to have international aid and assistance as they go about delivering basic services to the people. They will have to look for people who are trained enough to take up responsibilities down to provincial and district levels. So they are going to be dependent on the international community. My biggest worry here is whether they are keen. I don't see them in a hurry, when it comes to seeking international recognition. Because if you look at the way they have expanded their, the way they have conducted their ground offensive, they first captured the border crossing points. Now that was a major source of revenue for the Afghan government. So they are not short of funds, they are not short of recruits. And this war that we are saying, and we haven't discussed this issue, I think, is also about controlling routes through which drugs are trafficked out of Afghanistan. There are areas where Afghanistan has huge mines, so they have strategically captured all those areas, probably preparing for a long haul in case they do not get international recognition. Second and last point is that the sanctuaries, the terror structures on the other side, on the Pakistan side of the Duran line, well, no one is talking about it these days because there's so much of international attention on violence in Afghanistan, Taliban takeover of Kabul. But those terror sanctuaries, those structures that help sustain violence or that helps disrupt the political flow of events in Afghanistan remains intact in Pakistan. All right, Laxminarayana garu, చివరిగా వాట్ కుడ్ బి ద వర్స్ట్, అంటే వాళ్ళ తీరు మార్చుకోలేదు అనుకున్న ఫ్యూచర్లో ఎట్లాంటి వర్స్ట్ కేసును చూడాల్సి వస్తుంది? ప్రపంచ దేశాలు తమ దేశాల లాభాలను చూసుకుని ఊరుకోవడమేనా? దీనికి ఏం చేసేది లేదా? ఏముంది ప్రపంచం ముందు? ఎట్లాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ కాంటెక్స్ట్ లో? అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఇందాక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అన్నట్టు వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంటుందో చూడాలి. కానీ వాళ్ళని చాలా 96 నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ వచ్చాం. వాళ్ళ విధానాలు ఫండమెంటలిస్టిక్ గా ఉంటాయి, షరియత్ రూల్ ఎక్కువగా వాళ్ళు ఇది చేస్తారు. కాబట్టి వాళ్ళు సడన్ గా మోడర్నైజ్ అయిపోయినట్టు వాళ్ళు ఆ విధంగా మారతారన్న ఇది నాకు ఎటువంటి ఇది కూడా లేదు. అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ ది ఎంటైర్ వరల్డ్ కూడా కావచ్చు. మళ్ళా ఒక టెర్రర్ ఆర్గనైజేషన్స్ అక్కడ నిర్మాణమై మొత్తం ప్రపంచ శాంతికి కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అది మనం ప్రధానంగా గమనించాలి. దీన్ని గనక మనం కంట్రోల్ చేయలేకుంటే ఏమవుతుందంటే మళ్ళా అగైన్ ఇట్ మే లీడ్ టు ఎ బిగ్గర్ ఇష్యూ. అందువల్ల ఈ తాలిబాన్ అన్నది ఒక చిన్న ఇష్యూగా మనం వదిలేసి మిగతా దేశాలు, యునైటెడ్ నేషన్స్ కూడా దీని గురించి